మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాలు వందనం తెలియజేస్తాను. ప్రియులారా, అందరూ బాగున్నారు కదా? మరి ఈ దినమునికి ఏర్పాటు చేయబడిన లేఖన భాగం చూసినట్లయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పట్లేదు. నేనే స్థితిలో ఉన్నాను, ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. దీనస్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉంటను, ఆకలి కొని ఉంటకును, సమృద్ధి కలిగి ఉంటకును, లేమిలో ఉంటకును నేర్చుకొని ఉన్నాను. నన్ను బలపరిచిన వాని అందే నేను సమస్తమును చేయగలను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించను గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదమస్తుతం దేవా ప్రభా. తండ్రి, దొరకనైనా ప్రభా, మమ్మల్ని సజీవులుగా ఉంచిన విధానం బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాం. తండ్రి, గడిచిన వారం నుండి ప్రభా ఈ వారం వరకు మమ్మల్ని సజీవులుగా ఉంచినైనా ప్రభా, నీ సన్నిధిలో నిలువ పెట్టినైనా ప్రభా, నీ వాక్యం ధ్యానించుకుంటున్నాయినా తండ్రి, మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాము ప్రభా. తండ్రి, మరి ప్రతి ఒక్కరి తండ్రి వినగల దేవుడు గ్రహించగల మనసును వాక్యానుసారంగా జీవితం దయచేయమని మా ప్రభువైన యేసు నామములో వినమ్రంగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు అంశం ఏంటంటే సంతృప్తి. సాటిస్ఫాక్షన్. ఎంత ఉంటే మనకు సంతృప్తి? ఎన్ని కలిగి ఉంటే మనం సంతృప్తి కలిగి ఉంటాం? మానవుడు ఆశాజీవి. ఎన్ని ఉన్నా ఇంకా 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 కావాలని అనే కోరుకుంటూ ఉంటాడు. మీకు దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక ఎలుక ఉంది. ఆ ఎలుకని పిల్లులు అస్తమాత్రం తరుముతూ ఉన్నాయి. అందుకని ముని దగ్గరికి వచ్చి అయ్యా, మరి నన్ను పిల్లు అస్తమాన్ నన్ను తరుముతున్నాయి, నన్ను పిల్లిగా మార్చేయమని అంది. అంటే సరే కదా, బాధపడుతుందని చెప్పి ఇలా తన దగ్గర కమండలం మీద ఉంటుంది కదా, అందులో నీళ్ళు తీసి దాన్ని చల్లాడు. వెంటనే పిల్లిగా అయిపోయింది. సంతోషంతో వెళ్ళిపోయింది. తర్వాత మళ్ళీ పిల్లిని ఎవరు తరుముతాయి? కుక్కలు తరుముతాయి కదా. పిల్లిని కుక్కలు తరుముతూ ఉంటాయి. అయితే దానికి మళ్ళీ బాధపడింది. నన్ను కుక్కలు తరిమేస్తున్నాయి అని చెప్పేసి మళ్ళీ ముందు దగ్గరికి వెళ్ళి అయ్యా, నన్ను కుక్కలు తరుముతున్నాయి, నన్ను కుక్కగా మార్చేయమంది. వెంటనే ఆ నీళ్ళు చల్లి కుక్కగా మార్చేశాడు. సరే, వెళ్ళిపోయింది. సంతోషంగా వెళ్ళిపోయింది. తర్వాత అడవిలో ఆ కుక్క తిరుగుతూ ఉంటే ఆ కుక్కని ఎవరు తరుముతాయి? పులులు ఉంటాయి కదా, పులులు తరుముతూ ఉంటాయి అన్నమాట. అయితే భయపడిపోయి వచ్చి అయ్యా, నన్ను పుల్లు తరుముతూ ఉన్నాయి, నన్ను పులిగా మార్చేయమంది. సరే అని పాపం ఆ ముని ఏం చేశాడు? ఆ నీళ్లు చల్లి పులిగా మార్చేశాడు. సరే, సంతోషంగా వెళ్ళిపోయింది. ఇక దాన్ని తరిమే వాళ్ళు ఎవరు లేరు కదా. అన్ని చిన్న చిన్న జీవులన్నిటినీ, చిన్న మృగాలని అన్నిటినీ కూడా చంపుకొని తింటూ ఉంది. అయితే ఒకనాడు దానికి ఏమీ దొరకకపోయేసరికి అప్పుడు దానికి ఎవరు గుర్తొచ్చారు? ముని గుర్తొచ్చాడు. ఎవరు? గుహలో ఉన్న ముని గుర్తొచ్చాడు. అది
మునిని చంపుకు తినేద్దామని మునిని చంపుకు తినేద్దామని బయలుదేరింది. అంటే ఆ ముళ్ళు ఆ యొక్క దాని యొక్క ఉద్దేశము ముందే గ్రహించాడు. అది గుహలో రాగానే వెంటనే ఏం చేశాడు తెలుసా? దాన్ని ఏం చేశాడు తెలుసా? వెంటనే నీళ్ళు చల్లగానే అదేమైపోయింది, మళ్ళీ ఎలుకగా మారిపోయింది. చూసారా? దాని తృప్తి ఏమన్నా ఉందా? లేదు. కుక్కగా మార్చాడు, పిల్లిగా మార్చాడు. నా తృప్తి అనేది ఏది? పులిగా మార్చాడు. ఆయన చేసిన వానికి ద్రోహం చేయడానికి తలపడింది ఆ పులి. కాబట్టి పిల్లరా, దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకుంటున్నారు అంటే దానికి సంతృప్తి అనేది లేదు. తృప్తి కలిగి ఉండాలి మానవుడు అన్నవాడు ఏం కలిగి ఉండాలి? తృప్తి అనేది కలిగి ఉండాలి. తృప్తి లేకుండా మనము జీవించలేము. ఈ లోకంలో తృప్తి లేకుండా మనము జీవించలేము. తృప్తి లేకపోతే మన జీవితంలో మనకు ఆనందమే లేదు. మనకు ఆనందం ఎక్కడ దొరుకుతుంది? ఆ దేవుని వద్దే దొరుకుతుందండి ఆనందం అనేది. శాశ్వతమైన ఆనందం అనేది మనకి ఎక్కడ దొరుకుతుందంటే దేవుని వద్దే దొరుకుతుంది ఆ శాశ్వతమైన ఆనందం. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే, ఎల్లప్పుడూ ప్రభు నందు ఆనందించుడి, మళ్ళా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభు సమీపముగా ఉన్నాడు. దేనిని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. దేని విషయంలో మీరు చింతపడవలసిన అవసరమే లేదు. మీ విన్నపాలు ఎవరు తెలియజేస్తారు? మనుషులకు కాదు. మనుషుల సహాయం వ్యర్థం. కాబట్టి మీరు మీ విన్నపములు ఎవరికి తెలియజేయాలి? దేవునికి తెలియజేయండి. దేవునికి తెలియజేయండి. కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. కాబట్టి ఈ విధముగా మనకి ఆనందం అనేది ప్రభు దగ్గరే మనకు దొరుకుతుంది. ఆనందం అనేది మనం ప్రభు దగ్గరే దొరుకుతుంది, కానీ ఈ లోకములో మనకి దొరకదు. మనుషుల దగ్గర కూడా మనకు దొరకదు. నిజమే, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని ఈ లోకం అయిపోయింది. నమ్మలేకపోతున్నాం. ఇంట్లో వాళ్ళే అవ్వచ్చు, బయట వాళ్ళే కావచ్చు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అన్న పరిస్థితి వచ్చేసింది. కనుక మనం జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు ప్రార్థనా పూర్వకంగా దేవునికి మన విన్నపాలు మనము తెలియజేసేవారిగా ఉండాలి ప్రియులారా. అదేవిధంగా మనము ఈ దినాలలో వాక్యాన్ని అర్థం చేసుకునే అవసరం ఎంతైనా ఉంది. మన వాక్యాన్ని అర్థం చేసుకునే అవసరం ఎంతైనా ఉంది. గబగబా చదివేస్తున్నారు. చదివేస్తుంటే మీకు ఏం అర్థమవుతుంది? దాన్ని ధ్యానించాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమేమి చెప్పారు, రిఫరెన్స్లు ఏంటి అని దేని గురించి వాక్యం చెప్పారు అనేది దాని విషయంలో మనం ఏం చేయాలి? ధ్యానించే వారిగా ఉండాలి, చదవడం కాదు. కాబట్టి చూడండి, ప్రసంగి 2వ అధ్యాయము 2వ అధ్యాయము 2వ వచనం నుండి చూడండి, నవ్వుతో నీవు విరిదానమనియు సంతోషంతో నీ చేత కలుగునదేమి ఏమి అనియు నేనంటిని. నా మనసు ఇంకను జ్ఞానము అంతరించుండగా ఆకాశం క్రింద తాము బ్రతుకు కాలం మధ్య మనుషులు ఏమి చేసి మేలు అనుభవింతురో చూడవల్లని తలంచి, ఏమి చేసి మేలు అనుభవింతురో
ఏమి చేసి మేలు అనుభవింతురో చూడవల్లని తలంచి నా దేహమును ద్రాక్షారసము చేత సంతోషపరచుకొందురని మదిహీనత యొక్క సంగతి అంతయు గ్రహించుననియు నా మనసులో నేను యోచన చేసుకుంటుని. నేను గొప్ప పనులు చేయబూనుకోండిని. ఎవరన్నారు ఈ మాటలు? జ్ఞాని అయిన సొలొమోను. నేను గొప్ప పనులు చేయబూనుకోండిని, గొప్ప పనులు చేయబూనుకోండిని. నేను నా కొరకు ఇండ్లు కట్టించుకుంటుని, ద్రాక్ష తోటలు నాటించుకుంటుని, నా కొరకు తోటలను శృంగారవనములను వేయించుకొని వాటిలో సకల విధములైన ఫలవృక్షములను నాటించితిని. వృక్షములు నారుమళ్లకు నీరు పారుటకై నేను చెరువులు త్రవ్వించుకుంటుని, పనివారిని పనికెత్తలను సంపాదించుకుంటుని. నా ఇంట పుట్టిన దాసులు నాకుండిరి. నా ఇంట పుట్టిన దాసులు నాకుండిరి. యెరూషలేమునందు నాకు ముందుండిన వారందరికంటే ఎక్కువగా పశుల మందలను గొర్రె మేకల మందలను బహు విస్తారంగా సంపాదించుకుంటుని. నా కొరకు నేను వెండి బంగారములను రాజులు సంపాదించు సంపదను ఆయా దేశముల్లో దొరుకు సంపత్తును కూర్చుకుంటుని. నేను గాయకులను గాయకురాండ్రను మనుషులు ఇచ్చేయించు సంపదలను సంపాదించుకొని బహుమంది ఉపపత్నులను, ఎంతమంది ఉపపత్నులు ఉన్నారో తెలుసా? సొలొమోనుకి 1000 మంది. బహుమంది ఉపపత్నులను ఉంచుకుంటుని. నాకు ముందు యెరూషలేమునందున్న వారందరికంటే నేను గండునై అభివృద్ధి నొందితిని. నా జ్ఞానం నన్ను విడిచిపోలేదు. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరం చేయలేదు. మరియు నా హృదయం నా పనులన్నిటిని బట్టి సంతోషకరమైనది ఏది అనుభవించకుండా నేను నా హృదయం నిర్బంధింపలేదు. ఇదే నా పనులన్నిటి వల్ల నాకు దొరికిన భాగ్యము. అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకై నేను పడిన ప్రయాస అంతయు నేను నిదానించి వివేచింపగా. ఇప్పుడు వరకు మనం చదివాం కదా, ఇంకా కావాలని మీరు చదివి వినిపించాను. నేను చేసిన పనులన్నింటినీ నిదానించి నేను వివేచింపగా. ఇవన్నీ చేశాడు కదా. వివేచింపగా అవన్నీ ఎలా కనపడినాయి అంటే దానికి వ్యర్థమైనవిగా. వ్యర్థం 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 అంటాడు కదా. వ్యర్థమైనవిగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను ఆగుపడెను. సూర్యుని క్రింద లాభకరమైనది ఏది లేనట్టు నాకు కనబడెను. సూర్యుని కింద లాభకరమైనది ఏది లేనట్టు నాకు కనబడెను. ప్రియులారా, ఏమి లేదు, అంత వ్యర్థం. మనము ఏం చేస్తాం? ఏదో సంపాదించాలన్న ఆశ అది వద్దు. మనము ప్రభుని సంపాదించుకుందాం. మన క్రీస్తును మనం సంపాదించుకునే వారిగా ఉండాలి. కానీ ఈ లోక సంపాదన మనకి అవసరము లేదు. అది చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం చూసినట్లయితే, మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనము, చూడండి 6వ అధ్యాయము 25వ వచనము. చూడండి 25వ వచనము, 6వ అధ్యాయం 25వ వచనము. అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా ఏమంటున్నాడు?
ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. చింతించద్దు. ఏమి ధరించుకుందుమో ఏమి తిందుమో త్రాగుదుమో అని మీరు చింతించవద్దు. చింతించకుడి. ఆహారం కంటే ప్రాణమును, వస్త్రం కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడండి, ఆకాశ పక్షులను చూడండి. అవి విత్తవు కోయవు, కొట్లలో కూర్చుకొనవు. అవి దాచుకుంటాయి ఎక్కడన్నా, అవి కొట్లలో కూర్చుకొనవు. అయినను మీ పరలోకపు తండ్రి వాడిని పోషించుతున్నాడు కదా. వారికంటే మీరు శ్రేష్ఠులు కారా? మరి మనం ఎంత కూర్చుకుంటున్నాం? దేనికి? మన ప్రభు మనకివ్వడా? దేవుని యందు విశ్వాసం ఉంచితే మన ప్రభు మనకు అనుగ్రహించడా కావలసినవన్నీ. శ్రేష్ఠులు గారా, మీలో నెవడో చింతించడం వలన తన ఎత్తు 3 ఎక్కువ చేసుకొనగలడు. వస్త్రములను గురించి మీరు చింతింపగనేలా? అడవి పువ్వులు ఎలాగ ఎదుగుతున్నావో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు. అడవి పువ్వులు. అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదు. గడ్డి పూతో కన్నా హీనంగానే ఇక్కడ మాట్లాడుతున్నట్లు చూస్తున్నాం. సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలన నేను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా. నిజమే, మనం అల్ప విశ్వాసులమే. విశ్వాసం లేదు. అల్ప విశ్వాసులారా, మరి నిశ్చయముగా వస్త్రమును ధరింపజేయను కదా. కాబట్టి ఏమి తిందమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందామని చింతింపకడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియదా? తన నోటి మాటతో మనం సృష్టించిన దేవుడు, ఈ సృష్టిని సృష్టించిన దేవుడు తన నోటి మాటతో. ఆయన తెలీదా మనకేమి కావాలో, మనకేం అవసరమో ఆయన తెలీదా? మనం ఎందుకు చింతిస్తున్నాం? కాబట్టి మీరు ఏమి వెతకాలి? ముందు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి. అది వెతకరు. ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి చెప్తాం, కానీ అది వెతకం. ఆయన రాజ్యమును నీతి మొదట వెతకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. రేపటిని గుర్తి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గుర్తి చింతించును. ఏ నాటికీడు ఆ నాటికి చాలును. అంతే. ఈరోజు దేవుడు మనకు ఆహారం ఇచ్చాడు. ఈరోజు మనం బ్రతికి ఉన్నాము అంటే అది దేవుని చిత్తము కాదా? ఈరోజు మనం ఆహారం వండుకు తింటున్నాము అంటే అది దేవుని చిత్తము కాదా? అది దేవుడిచ్చింది కాదా? మనం ఎందుకు చింతిస్తున్నాం? దేని గురించి మనం చింతిస్తున్నాం? చింత వద్దు. ఆనందముగా జీవించండి, సంతోషంగా జీవించండి, సంతృప్తిగా జీవించండి. ఉపమానం చెప్పాను కదా, సంతృప్తి ఉందా? సంతృప్తి లేకపోవడం వల్ల ఏమైపోయింది? మళ్ళీ మరొక స్థితికి వచ్చింది, సంతృప్తి లేకపోవడం వల్ల. కనుక మరి ఈ విధంగా ఉండాలని దేవుని వాక్యము తెలియజేస్తుంది. కాబట్టి ప్రియులారా, మనము దేవుని మనం భయభక్తులు కలిగి మనం జీవించేవారిగా
ఉండాలి. ఇంకొకటి చెప్పి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 22వ అధ్యాయము 39వ వచనం చూసినట్లయితే, మత్తయి సువార్త 22వ అధ్యాయము 39వ వచనము ఒకటి చెప్పి నేను ముగిస్తాను. చూడండి, అందుకైనా నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నదే. అంటే నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ హృదయంతోనూ, పూర్ణాత్మతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నదే. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనన్నదే రెండవ ఆజ్ఞ. ఈ 2 ఆజ్ఞలు మీరు పాటిస్తే చాలు. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి, ప్రవక్తలకు ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను. అంటే ఒక ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి, బోధకుడా, ధర్మశాస్త్రములు ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడుగుతున్నప్పుడు ప్రభు రెండు విషయాల గురించి తెలియజేస్తున్నాడు. కాబట్టి 2 ఆజ్ఞలు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము, నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో ఈ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. ఇది ముఖ్యమైనది, మొదటిది అయిన ఆజ్ఞ. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమింపవలనన్నది 2వ ఆజ్ఞ దాని వంటిది. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి, ప్రవక్తలకు ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను. కాబట్టి ప్రియులారా, ఈ విధముగా మనము జీవించే వారముగా ఉండాలి. మన దేవుని ప్రేమిస్తున్నామా? ప్రేమించే వారిగా ఉన్నామా? ఒకటి. రెండవది, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించము. మనం ఎలా మనం ఎలా ఉంటున్నామో అలాగే మన తోటి వారిని, మన ఇరుగు పొరుగు వారిని కూడా మనం ప్రేమించే వారిగా ఉండాలి. అలాంటి మనస్తత్వం మనలో ఉందా? అలాంటి మనసు మనం కలిగి మనం జీవిస్తున్నామా? కాబట్టి ఈ విధముగా మనము ఆచరణలో పాటించే వారిగా ఉండాలి. క్రియలు కావాలి. క్రియలు లేని విశ్వాసం ఏంటది? మృతం కదా. ఆనాడు అబ్రహాం ఏం చేశాడు? మీ బిడ్డను నాకు బలి ఇమ్మంటే ఇమ్మీడియట్గా తీసుకెళ్ళాడు కదా. అది క్రియ. మనం ఏం చేస్తున్నాం? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించండి అని చెప్తున్నాం. ఏది దేవాలయం అంతటా మారం రోగునట్టు. మరి బయటకు వచ్చిన తర్వాత నువ్వెవరిని ప్రేమిస్తున్నావు? నువ్వెవరిని ప్రేమించే వారికే ఉన్నావు? ఒక్కసారి నీకు నీవు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎవరైనా సరే, చెప్పేవారు ఎవరైనా సరే వారికి వారు ఆత్మ పరిశీలన చేసుకునేవారిగా ఉండాలి. కాబట్టి ప్రియులారా, ఈ విధముగా మనం జీవించాలని ఆయన మనకి తెలియజేస్తున్నాడు. కాబట్టి నిజమైన సంతృప్తి ఎక్కడ ఉంది? మనకి ఆ దేవునిలోనే ఉంది, ఆ ప్రభువులోనే ఉంది. నిజమైన ఆనందం, నిజమైన సంతృప్తి ఆ ప్రభువులోనే ఉంది ప్రియులారా. ఆ విధముగా మనము సంతృప్తి కలిగి మనం జీవించేవారిగా ఉండాలి. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో ఉండుటకై నేను అన్నాడు కదా. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నాను. ఒక్క సెంటెన్స్ నేర్చుకోండి. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో ఉంటకై నేను సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నాను. ఇది అందరికీ వర్తిస్తుంది, అందరికీ. కాబట్టి ఆ విధంగా సంతృప్తి కలిగి జీవించే వారిగా ఉండాలి. ఈ విధంగా జీవించటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తోత్రము దేవా. ప్రభా తండ్రి, దొరికిన ప్రభా, నీ వాక్యం ధర తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు వందము తెలియజేసుకుంటున్నాము ప్రభా. తండ్రి,
మరి నేను ఏ స్థితిలో ఉన్నాను, ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నానని చెప్పి పౌలు భక్తుడు మాకు తెలియజేస్తున్నాడు నాయన తండ్రి. నిజమే నాయన ప్రభ, మేము ఆ స్థితిలో మేము ఉంట కృప చూపండి నాయన ప్రభ, సంతృప్తి కలిగి ఉంట కృప చూపండి నాయన ప్రభ తండ్రి. నిజమైన ఆనందం మీలోనే ఉంది నాయన ప్రభ తండ్రి. ఈ లోక సంబంధమైన విషయాల్లో కాకుండా నాయన ప్రభ, నీ యందు మేము భయభక్తులు కలిగి మేము జీవించే వారిగా ఉంటక నీకు మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసయ్య నామమున బ్రతిమాలి వినమ్ముగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సకల దీవెనలు సదాకాలము ప్రభా. తండ్రి ఎంతమంది అయితే ప్రభా వాక్యం విని ఉన్నారు ప్రతి ఒక్కరికి తోడే నిలిచి ఉండను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.